నాగన్న అంచనా. ఇక నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 నియోజకవర్గాల్లో 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 5 టఫ్. దీనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 చూపిస్తూ ఉన్నారు, ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు. అంటే 8 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి. సబ్జెక్టు కరెక్షన్, 2019లో వైసీపీకి నెల్లూరు జిల్లా నుంచి 10కి 9 అనుకుంటా కదా, 9 వచ్చినాయి. 9 కదా. ఒకసారి ఆ నియోజకవర్గాలు కూడా ఒకసారి చదువుతాను. నాగన్న అంచనా ప్రకారం కావాలి టఫ్ ఫైట్ ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, కావ్య కృష్ణారెడ్డి గెలవబోతూ ఉన్నారు అనేది. అంటే టఫ్ ఫైట్లో ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు నాగన్న. ఆత్మకూరు వైసీపీదే, మేకపాటి విక్రమ్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు, ఆనం రామనారాయణ రెడ్డి ఓడిపోతున్నారు అనేది నాగన్న అంచనా. కోవూరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గెలుస్తూ ఉన్నారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఓడిపోబోతూ ఉన్నారు అని. ఇక నెల్లూరు సిటీ విషయానికి వస్తే ఇక్కడ టఫ్ ఫైట్ ఉంటుంది, టఫ్లో కూడా చాలా టఫ్. పొంగూరు నారాయణ అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు, మాజీ మంత్రి. మైనారిటీ ముస్లిం మహమ్మద్ ఖలీల్ అహ్మద్తో పోటీ పడి టఫ్ ఫైట్ ఉంటుంది. ఎవరు గెలిచే అవకాశం, ఎవరికి కూడా ఎడ్జ్ ఇవ్వట్లేదు నాగన్న. ఇక నెల్లూరు రూరల్ విషయానికి వచ్చేసరికి సిటీ ఎలా టఫ్లో టఫ్, ఇది కూడా టఫ్, వెరీ టైట్ సిచ్యువేషన్. బట్ ఎవరికి కూడా ఎడ్జ్ ఇవ్వట్లేదు నాగన్న. అదాల ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇద్దరు కూడా ఉద్దండులు. ఇక సర్వేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అనేది నాగన్న అంచనా. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మళ్ళీ ఓటమి తప్పదు. ఆయన ఎప్పుడో ఎమ్మెల్యే, ఆ తర్వాత వరుసగా నాకు తెలిసి 3-4 సార్లు ఓడిపోయారు. ఇక గూడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, ఇది చాలా టఫ్ నియోజకవర్గం. బట్ వైసీపీకి అంటే మెరుగా మురళీధర్కి ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు నాగన్న. సూళ్లూరుపేట, ఇది కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య గెలవబోతూ ఉన్నారు అనేది నాగన్న అంచనా. వెంకటగిరి టఫ్ ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే అంటే నేదురుమల్లి వెంకట కుమార్ రెడ్డికే ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు నాగన్న. ఉదయగిరి విషయానికి వస్తే వైసీపీ నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు అనేది నాగన్న అంచనా. ఇలా 10లో 5 ఖచ్చితంగా వైసీపీ గెలవబోతోంది. అండ్ దీనిలో ఈ 5లో 5 టఫ్, 5 వైసీపీకి ఇచ్చారు. కూటమి ఖచ్చితంగా గెలవగలుగుతుంది అని చెప్పి నాగన్న చెప్పట్లేదు నెల్లూరు జిల్లా నుంచి. ఈ 5 టఫ్ ఇచ్చారు. ఈ 5 టఫ్లో 3 వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్టుగా నాగన్న చెప్తూ ఉన్నారు, 2 వెరీ టఫ్, అంటే ఇప్పుడు అంచనా వేయలేము అనేది. సో 5 స్థానాల్లో అయితే ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది. 5 టఫ్, ఆ 5లో 3 వైసీపీకి ఎడ్జ్, 2 వెరీ టైట్. మీరు చెప్పండి. ఇక్కడ ఆయన చెప్పిందంటే కొద్దిగా లిటిల్ బిట్ ఇది చేసుకుంటా, అంటే కావలి వచ్చేతలకి టీడీపీ కావ్య కృష్ణారెడ్డి టైట్ పోటీ అన్నాడు, అక్కడ టీడీపీ గెలుస్తుంది కూటమి. తర్వాత వచ్చేతలకి కోవూరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ గెలవబోతున్నాడు అక్కడ నెల్లూరు. వైసీపీ నుంచి వచ్చి ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు, ఎంపీగా పోటీ చేస్తున్నాడు ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అక్కడ గెలవబోతున్నారు. తర్వాత నెల్లూరు సిటీ హోరావరి పోరు అయినా ఏదైనా కానీ నారాయణ వ్యూహాత్మకంగా 2 years క్రితం ఆ సీటు పెట్టుకున్నాడు. జనసేన క్యాడర్ సపోర్ట్ పెట్టి అంత జనసేన సహకరించబోతే అంతకుముందు ఓడిపోయాడు. జనసేన సపోర్ట్ వల్ల నారాయణ అక్కడ గెలవబోతున్నాడు, నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. తర్వాత నెల్లూరు రోడ్లో కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, మనకు తెలిసిన అంశమే, పార్టీని విభేదించి బయటకు వచ్చాడు, ఆయన మరలా గెలవబోతున్నాడు. తర్వాత గూడూరు ఎస్సీ పాస్యం సునీల్ కుమార్ గెలవబోతున్నారు. తర్వాత వచ్చేది సూలూరుపేట టీడీపీ విజయశ్రీ, అంటే 6 సీట్లు ఇక్కడ గెలవబోతుంది టీడీపీ. 6 సీట్లు టీడీపీ, 6 సీట్లు టీడీపీ, 4 వైసీపీకి, 4 అంటున్నారు. వైసీపీకే 4 ఇచ్చారు. 4 లాస్ట్ టైం 9, ఇప్పుడు మీరు ఇస్తోంది 4. కానీ నాగన్న ఇస్తోంది 10కి 10 వచ్చే ఛాన్స్ ఉంది. లేదండి, లేదు ఆయన చెప్తారు. ఎందుకు లేదంటే రవి గారు నేను చెప్తున్నాను, నెల్లూరు మా పక్కన ఉన్న ప్రకాశం జిల్లా పక్కన ఉన్నది చాలా బలమైన నియోజకవర్గం. శ్రీధర్ రెడ్డి ఇలాంటి వ్యక్తులు విభేదించి వచ్చారు, ఆనం బ్రదర్స్ విభేదించి వచ్చారు. తర్వాత మేకపాటి వల్ల ఒక బ్రదర్ బయటకు వచ్చాడు. ఈ అన్నిటికీ ఒక ఎత్తు అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నాన్ కాంట్రవర్షియల్ పర్సన్, ఆర్థికంగా పార్టీని ఆదుకున్నాడు, రాయలసీమ మొత్తం ఖర్చు పెట్టుకున్న వ్యక్తి, రాజ్యసభ సభ్యుడు. అటువంటి వ్యక్తి ఆయన కాదని ఆయనకి అనిల్ కుమార్ యాదవ్కి సరిపడక అక్కడున్న ఆయనకి చెప్పకుండా ఎమ్మెల్యేలు మార్చడం వల్ల
రిజైన్ చేసి బయటకు వచ్చి టీడీపీలో చేరటం, ఎంపీగా పోటీ చేయటం, అసలు నాన్ లోకల్ ఎక్స్పెక్ట్ చేయని విధంగా 2028 వరకు 27 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన్ని విజయసాయిరెడ్డి తీసుకొచ్చి అక్కడ పోటీ చేయించడం, అక్కడ విజయసాయిరెడ్డి ఓడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆయన భార్య డెఫినెట్గా గెలుస్తారు. ఆ విధంగా ఆ వ్యక్తిని వదులుకోవటం వల్ల వైసీపీకి అక్కడ దెబ్బ తగులుతుంది. రైట్. ఇది నెల్లూరు ఉమ్మడి జిల్లాకు సంబంధించి. ఇక కడపలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 10కి 10 క్లీన్ స్వీప్ వైసీపీకి అంటూ ఉన్నారు నాగన్న. ఒకసారి ఆ